ప్రేక్షకులకు నమస్తే. 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ నిన్న రాత్రి వరకు మనకు వచ్చేసాయండి. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలుగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అధికారం అనేది శాశ్వతం కాదండి అంటారు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు, అది నశించిపోయింది. మన పురాణాలు ఇతిహాసాలకు వెళ్తే పెద్ద పెద్ద రాజ్యాలుగా ఏవైతే వర్ణించబడ్డాయో అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. ఈజిప్షియన్ తీసుకోండి, చైనీస్ తీసుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అమెరికాలో ఉండే ఎన్నో సివిలైజేషన్స్ నామరూపాలు లేకుండా నశించిపోయాయి. సో భారతదేశం ఒకప్పుడు ఎంతో గొప్పగా వర్ధిల్లింది. ఈవెన్ 16-18వ శతాబ్దం వరకు కూడా మన ఎకానమీ వరల్డ్ జీడిపిలో 33% ఉంది. కానీ పరాయి దేశాల నుంచి వచ్చిన దాడులు ఇవన్నిటి వల్ల క్రమంగా భారతదేశం 19వ శతాబ్దం కల్లా దాదాపు అడిగంటిపోయింది, 2% వచ్చేసింది. తర్వాత అఫ్కోర్స్ కాంగ్రెస్ వచ్చింది, స్వతంత్రం వచ్చింది. కాంగ్రెస్ అంటే ఏ పార్టీ లేనంతగా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కొన్ని దశాబ్దాలు పరిపాలించారు, వాళ్ళు పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆల్మోస్ట్ నశించే దిశలో వచ్చేసింది. కమ్యూనిజం ఏదైతే ఒకప్పుడు చాలా గొప్ప ప్రభావం చూపిందో భారతదేశంలో అయిపోయింది. అలాగే ద్రవిడ పార్టీలు, టీఎంసీ ఒక 15 సంవత్సరాల క్రితం టీఎంసీ సింగూర్ ఇన్సిడెంట్స్తో మంచి ఊపిలోకి వచ్చేసింది, ఇప్పుడు పోయింది. అంటే ఒకటే చెప్తాను ప్రేక్షకులు, కాలమే అన్నిటికీ సమాధానాలు చెప్తుంది, కాలం అన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఒకప్పుడు అనుకునేవాళ్ళు అసలు భారతీయ జనతా పార్టీ అంటే అసలు ఇదేం పార్టీ, ఇది నడుస్తుందా లేదా. కానీ ఈరోజు ఆల్మోస్ట్ దాదాపు చాలా రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇంకా మనం కొన్ని స్టేట్ వైజ్ రిజల్ట్స్కి వెళ్దాము. అస్సాంలో 126 సీట్లు ఉంటే మూడోసారి హేమంత బిశ్వ శర్మ మళ్ళీ గెలిచారు. అంటే సరైన పాలన చేసి డెవలప్మెంట్ చేస్తే ప్రజలు ఎప్పుడైనా ఎన్నుకుంటారు. తైలాలు ఇచ్చి తూతూ మంత్రాలుగా ప్రజల్ని మభ్యపెడితే ఎక్కువ రోజులు నడవదండి. అల్టిమేట్లీ ప్రజలు చూసేది ఏంటంటే శాంతి భద్రతలు ఉన్నాయా, డెవలప్మెంట్ నుండి తనకు ఉద్యోగాలు దొరుకుతున్నాయా, ఇవన్నీ చూస్తారు. తైలాలు ఎన్ని రోజులు ఇస్తారండి? తైలాలు ఇచ్చుకుంటూ పోతే ఎలాంటి మంచి ఎకనామీ ఉన్న రాష్ట్రం కూడా అడగట్టిపోతుంది. అందుకే చాలా రాష్ట్రాలు సౌత్లో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ మొత్తం దివాలా తీసాయి, ఎక్కువ రోజులు నడవవు కదా. పంజాబ్ ఇంకో ఎగ్జాంపుల్. సో ఎక్కువ రోజులు నడవవు. సో మనకు అస్సాంలో చూస్తే మనకు వార్తలు వచ్చేంత వరకు రాత్రి వరకు కూడా బీజేపీకి 82, కాంగ్రెస్ 19. ఈ 19 కాంగ్రెస్ సీట్లు ఏవైతే వచ్చాయో కాంగ్రెస్కి, దాంట్లో 18 మంది ముస్లిమ్సే. మళ్ళీ వీళ్ళే అపీజ్మెంట్ గురించి మాట్లాడతారు, అంటే జాతీయత మతతత్వ పార్టీ అని అంటారు. మరి 19 సీట్లలో అస్సాంలో కాంగ్రెస్ 18 ముస్లిమ్స్ ఉంటే ఇది మతతత్వ పార్టీ కాకుండా ఇంకేమవుతుందండి, ఇంకేమవుతుంది. తర్వాత అస్సాంలోనే ఇంకొన్ని పార్టీలు కూడా గెలిచాయి. బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఇవన్నీ కూడా ఒక 10, అస్సాం గణ పరిషత్ ఒక 10 ఇలా. సో ఇలాంటి పరిస్థితి నడుస్తుంది. సో హేమంత బిశ్వ శర్మ డెవలప్మెంట్ చేశాడు. వేరే దేశాల నుంచి అంటే బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ నుంచి ఏవైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ గురించి గట్టిగా మాట్లాడాడు. ముస్లిమ్స్ గురించి మాట్లాడలేదు, లోకల్గా ఉండే ముస్లిమ్స్ గురించి హేమంత బిశ్వ శర్మ ఇప్పుడు మాట్లాడారు. పరాయి దేశాల నుంచి ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడారు. బహుశా ఈ మాటలు అక్కడ లోకల్గా ఉండే ముస్లిమ్స్ కూడా నచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా హేమంత బిశ్వ శర్మకి ఓటేశారు. సో లోకల్గా ఉండే ముస్లిం పాపులేషన్ వేయకుంటే ఇన్ని సీట్లు బీజేపీకి వచ్చేవా నేను అనుకోవడం చాలా కష్టం. ఇక అసలైనది బెంగాల్ అండి. బెంగాల్లో 294 సీట్లు ఉంటే మనకు వార్తలు వచ్చేంత వరకు బీజేపీకి వచ్చినవి ఎన్ని సీట్లు అంటే
ఆల్మోస్ట్ 206. సో మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయింది? ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల నుంచి పోయింది. అస్సాంలో, బెంగాల్లో పోయింది, తమిళనాడులో పోయింది, కేవలం కేరళలో మాత్రమే గెలిచింది. కేరళలో గెలవడానికి కారణం ఏంటంటే వేరే చాయిస్ లేదు కేరళలో ఉండే వాళ్ళకి. సో మనం ఫస్ట్ వెస్ట్ బెంగాల్ని కంప్లీట్ చేసుకుందాం. తృణమూల్ కాంగ్రెస్కి 15 సంవత్సరాల టైం వచ్చిందంటే 3 సార్లు గెలిచారు. డెవలప్మెంట్ ఏంది? ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. వేరే అంటే పక్క బంగ్లాదేశ్ నుంచి లేకుంటే ఈ రోహింగ్యా ముస్లింలు అక్కడ వచ్చి సెటిల్ అవ్వడానికి ఆధారాన్ని వీళ్ళే కల్పించారు. డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు. ఒక రకంగా మాఫియా కట్ పర్సెంట్ రాజ్యాలు నడిచాయి. ఇది కాకుండా హిందువులని అక్కడ ఉండే సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టడం. ముర్షిదాబాద్లో ఇక్కడ కొన్ని చోట్లనైతే ఈ తృణమూల్ గ్యాంగ్లు గుండాలు ఓపెన్గా హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్ళడము, ఇంకా రకరకాలు చెప్పడానికి మనకు ఈ వీడియో కూడా సరిపోదండి. 1 గంట సేపు వీడియో చేసినా వాళ్ళు చేసే దాష్టికాలు మనం వర్ణించలేము. ఇంతేకాదు ఈ టీఎంసీ గుండాలు లీడర్లు మాకు టీఎంసీకి పాటేయకుంటే మిమ్మల్ని అంటే తర్వాత చూసుకుంటాం, 4th మే తర్వాత చూసుకుంటాం, మీ చర్మాన్ని ఒలుస్తాం, మీరు బతకలేరు, ఈ ముస్లిం గుండాలని మేమే ఆపుతున్నాం, వాళ్ళని వదిలితే మీరు ఉండలేరు, ఇలాంటి స్టేట్మెంట్. అంటే ఒక పొలిటికల్ పార్టీ అయ్యుండి ఇలాంటివి వాడుతున్నారంటే ఇంకా మనం ఆలోచించాలి. మరి ఇది గూండాల పార్టీ అయిపోయింది. ఫాల్టా అనే ప్లేస్లో బీజేపీ ఏదైతే ఇది ఉందో అక్కడ అత్తరు పూసారంట. అంటే వాళ్ళు ఒత్తుతారు కదా బీజేపీ బటన్ మీద, ఒత్తినప్పుడు ఆ అత్తర్ స్మెల్ వస్తుంది కాబట్టి వీడు బీజేపీకి ఓటేసాడని పట్టుకోవచ్చు అనమాట గెలిచినప్పుడు. దాని మీద ఒక స్టిక్కర్ లాంటి అతికించడం, అంటే ప్రెస్ చేస్తే ప్రెస్ కాకుండా. హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓపెన్గా వార్నింగ్ ఇవ్వడం, మీరు ఇంట్లోంచి బయటికి రావద్దు, మేము వేసేసుకుంటాం, మీరు బయటికి వస్తే మీ సంగతి చూస్తాం. అంటే ఈ లెవెల్ వరకు ఒక పార్టీ వెళ్ళి అక్కడ ఉన్న ఓటర్లని బెదిరిస్తుంది అంటే మరి ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? చాలామంది ఈ ఎర్ర రంగు పుస్తకం ఏదో పట్టుకొని ప్రజాస్వామ్యం పోయింది భారతదేశంలో అంటారు. మరి వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడు సెలెక్టివ్గా మాట్లాడాలన్నమాట. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే బీజేపీ మీద వేయడానికి ఒక క్షణం ఆలోచించారు. కానీ ఇక్కడ ప్రజల్ని హింసించి వాళ్ళని చంపి ఇన్ని చేసినా కూడా దాని మీద మాట్లాడరు. సైలెన్స్ అన్నమాట, నోట్లో ఫెవికాల్ ఉంటుంది. 2001లో టీఎంసీ గెలిచిన తర్వాత ఎంతమంది? 300 మందిని చంపినట్టు లెక్క. చంపి చెట్లకి వేలాడదీశారు, రేపుడు, ఇంకా హద్దు లేదండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 2,60,000 మంది సెంట్రల్ ఫోర్సెస్ అక్కడ ఉన్నారు. వార్తలు వస్తున్నాయి, కొందరు బీజేపీ కార్యకర్తలు టీఎంసీ ఆఫీసుల మీద కూడా చేస్తున్నారని. ఫ్రస్ట్రేషన్ నిండిపోతుంది కదా. వాళ్ళు గెలిచినప్పుడు అంత ఘోరంగా చంపారు. కానీ మీరు చూడండి, ఇదే టీఎంసీ గుండాల మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే దాన్ని బీజేపీ కార్యకర్తలే వచ్చి ఆపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం అండి. కానీ ఇది జరగలే. టీఎంసీ గెలిచినప్పుడు 2001లో నిర్దాక్షిణ్యంగా అనేక మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు. సో ఇంకో పక్క మనకు ఫ్రస్ట్రేషన్ కూడా కనిపిస్తుంది. మమతా బెనర్జీ అక్కడే స్ట్రాంగ్ రూమ్లో వెళ్ళి కూర్చోవడము, యూరిన్ వెళ్ళొద్దు, ఎక్కడ వెళ్ళొద్దు, అక్కడే కూర్చోవాలి. మళ్ళీ ఏదో సీసీటీవీ ఫుటేజ్లో ఏదో గొడవ జరుగుతుంటే అక్కడ ఈవీఎం మిషన్కి ఎవరో ఎత్తుకెళ్తున్నారు, దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడము. అంటే ఫ్రస్ట్రేషన్ మనకి ఇక్కడ కనపడుతుందండి. సో ఇది వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వస్తే మనం కేరళలో ప్రత్యామ్నాయం లేదండి. ఎందుకంటే అక్కడ లెఫ్ట్ కాంగ్రెస్ ఈ రెండే బలంగా ఉన్నాయి. బీజేపీ క్యాడర్ లేదు, వాళ్ళకు గ్రౌండ్ ఫోర్సెస్ ఏవీ లేవు, గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు లేరు. అప్పటికీ కొన్ని మున్సిపల్ ఎలక్షన్లు గెలిచినా కూడా బట్ అక్కడ ఇది లేదు. సో రెండే ఉన్నాయి అక్కడ. గెలిస్తే కమ్యూనిస్ట్ వీళ్ళు గెలవాలి, లేదంటే కాంగ్రెస్ గెలవాలి. సో బీజేపీ బహుశా వర్క్ చేయాలి ఈ దృష్టిలో. కేరళలో, కర్ణాటకలో గ్రౌండ్ ఉంది కానీ ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. తెలంగాణలో మరి ఏ పొలిటికల్ కంపల్షన్స్ ఉన్నాయో మనకు తెలియదు కానీ వర్క్ చేయలేదు. సో అదంతా బీజేపీలో ఉన్న లోపాలు ఇవన్నీ కూడా, అవన్నీ సరి చేసుకోవాలి. సో కాంగ్రెస్ ఒకటి గుడ్డిలో మెల్లలాగా
ఆ కాంగ్రెస్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది గెలిచింది. ఇంకా సీఎం ఎవరవుతారు కేరళకి అనేది మళ్ళీ కొట్టుకుంటారు. ఇక్కడ కూడా కర్ణాటకలో ఏ విధంగానైతే కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం సీఎం అవ్వడానికి, అలాంటి పరిస్థితి మనకు కేరళలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ తమిళనాడులో ఏదైతే జరిగిందో అది మాత్రం సర్ప్రైజ్ అండి. విజయ్ జోసెఫ్ గెలవడం అంటే తాను కూడా ఎన్నో తైలాలు అనౌన్స్ చేశాడు. ఏదో బంగారు రింగ్స్ ఇస్తాడంట, బంగారు కాయిన్స్ ఇస్తాడంట, ఉద్యోగం లేని వాళ్ళకి యంగ్స్టర్స్కి 10,000 ఇస్తాడంట. మరి ఎక్కడి నుంచి ఇస్తాడో, తన ఆస్తులు ఇస్తాడో, ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు మనకి. ప్రజలు ఆలోచించారు కదా. బేసిక్గా ప్రజలు చాలా మంచి వాళ్ళండి, చాలా అమాయకులు. మభ్యపెట్టి వాళ్ళని ఏదో రకంగా ఓట్లు ఎంచుకుంటారు. ప్రజలు ఒకసారి ఆలోచించాలనుకోండి, ఎలా ఇన్ని ఇవ్వగలవు రా నువ్వు, ఈ స్కీమ్లన్నీ ఎలా ఇవ్వగలవు? దానికి జవాబు ఉండదు. ట్యాక్సులు పెంచుతారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ట్యాక్సులు, రోడ్ ట్యాక్సులు అన్నీ పెరిగిపోతాయి. సో అక్కడి నుంచి గుంజి మళ్ళీ ఇక్కడి నుంచి ఇస్తారు. సో మరి డిఎంకే ఎందుకు ఫ్లాప్ అయింది? డిఎంకే పాలనే, ఏ విషన్ లేదు. ఇక్కడ కూడా తైలాలే, డిఎంకే చేసింది కూడా తైలాలే. అది ఇస్తాం, ఇది ఇస్తాం. హిమాచల్ కొలాప్స్ అయింది, పంజాబ్ కొలాప్స్ అయింది ఈ తైలాలు పంచడం వల్లనే. డెవలప్మెంట్ అనేది లేదు, అది ప్రాబ్లం. సో ఏఐడిఎంకే ఎందుకు అన్ని తక్కువ సీట్లు గెలుచుకుంది? అన్నమలై యాక్చువల్గా మంచి ఊపిలో ఉన్నప్పుడు, అంటే స్వతహాగా బీజేపీకే మంచి మెజారిటీ వస్తుంది అనుకుంటే బహుశా ఏఐడిఎంకే వాళ్ళు అన్నమలైని ఇక్కడి నుంచి తీసేయి అని ప్రెషర్ పెట్టారు. కానీ అన్నమలైని తీసేయడం వల్ల కోల్పోయింది బీజేపీ మాత్రమే కాదు, ఏఐఏడిఎంకే కూడా. ఎందుకంటే అన్నమలై ఉంటే మంచి ఊపు వచ్చేది. యంగ్స్టర్లతో కలిసి మంచి పరిచయాలు ఉన్నవాడు, యంగ్స్టర్స్ని ఇన్స్పైర్ చేశాడు అన్నమలై. అలాంటి వాడిని అక్కడి నుంచి తప్పించి రాజ్యసభకు పంపించాలని ప్లాన్ వేసుకున్నారు. మధ్యలోంచి ఒక గద్ద వచ్చి అధికారాన్ని తన్నుకొని పోయింది. విజయ్ జోసెఫ్ తన్నుకొని పోయాడు. సో వీళ్ళు బాగుపడలా. మరి విజయ్ జోసెఫ్కి ఒక రాష్ట్రాన్ని నడిపే కెపాసిటీ కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో మనకు తెలియదు. తాయిలాలు పంచుకుంటూ పోతాడు, మరి తమిళనాడుని దివాలా తీస్తాడా లేదో మనకు తెలియదు. అంటే ఇది కూడా మరి పర్మనెంట్ కాదండి. ఇప్పుడు విజయ్ జోసెఫ్ వచ్చాడు, ఏదో మంచి చేస్తానని ఎన్నుకున్నారు, చెయ్యలేదు అనుకోండి, మళ్ళీ వేరేవాడికి ఛాన్స్ ఇస్తారు. సో బేసిక్గా ప్రజలు చాలా మంచివాళ్ళు, ప్రజల్ని మంచివాళ్ళు కాబట్టి వాళ్ళని మభ్యపెట్టడం, వాళ్ళని తప్పుదారి పట్టించడం చాలా ఈజీ. కానీ ఈ నాయకులు ఎవరైతే ఎన్నుకోబడుతున్నారో ఏదో మంచి చేస్తామని, వాళ్ళు నిజంగా చేయకుంటే వాళ్ళ ఆశలు ఏవైతున్నాయో, ప్రజల ఆశలు అవి పోతాయండి. ఒక స్టేజ్ ఎలా వస్తుందంటే ప్రజలు ఈ రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితులు ఉండవు. 3 సార్లు టీఎంసీని ఎన్నుకున్నారు, ఆమె చేసింది లేదండి. గొడవలు, కొట్లాటలు, మర్డర్లు, మానభంగాలు, గుండా రాజ్యం. మమతా బెనర్జీ ఏమి ఇవ్వలేదు. మరి బీజేపీ డెవలప్మెంట్ చేస్తుందా? అది మనం ఖచ్చితంగా చూడాలి. ఇంకా పుదుచ్చేరి చాలా చిన్న ప్లేస్, యూనియన్ టెరిటరీ, అక్కడ మంచి డెవలప్మెంట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ కూడా ఉంది కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. ప్రజలకు తెలుసు, వేరే రకంగా వాళ్ళు ఆలోచించలేదు, డైరెక్ట్గా బీజేపీకే వేశారు. సో ఒకటే ఏంటంటే, ఎంత పెద్ద రాజ్యమైనా, ఎంత పవర్ఫుల్ రాజ్యమైనా, ఎంత పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ అయినా ప్రజలకు మంచి చేస్తేనే అవి మనుగడలో ఉంటాయి, అధికారంలో ఉంటాయి. ప్రజల్ని కొద్ది రోజులు మభ్యపెట్టచ్చు, వాళ్ళని తప్పుదారి పట్టించవచ్చు, ప్రలోభ పెట్టవచ్చు. కానీ ప్రతిసారి వాళ్ళని ప్రలోభ పెట్టలేదు, ఏ పార్టీ కూడా పెట్టలేదు. సో ఒక రకంగా మనకు వెస్ట్ బెంగాల్కి వస్తే ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది. శ్యామాప్రసాద్ ముఖర్జీ అక్కడ, అంటే హిందూ జనసంఘ్ అనేదో పార్టీ ఉంటుంది, 2 సీట్లు గెలిచారంట. చాలా రోజుల తర్వాత హిందువులకి వెస్ట్ బెంగాల్లో న్యాయం జరగాలి. బంగ్లాదేశ్లో ఎట్లా జరగదు, అట్లీస్ట్ వెస్ట్ బెంగాల్లో జరగాలి న్యాయం. అంటే ఒక హిందూ ప్రభుత్వం ఏర్పడింది అని నేను చెప్పను. బీజేపీ టోటల్గా హిందూయిజాన్ని రిప్రజెంట్ ఏం చెయ్యదు. పోతే అక్కడున్న ప్రజలకి న్యాయం చేసి, అంతకుముందు ఈ టీఎంసీ గుండాలు కానీ కమ్యూనిస్టులు కానీ ఏ దుర్మార్గాలను చేసి ఏ రకంగా ప్రజల్ని హింసపెట్టారో వాళ్ళని కోర్టుకు అప్పగించి వాళ్ళకు శిక్ష పడేటట్టు చేయగలిగితే మాత్రం సంతోషమే. మరి బీజేపీ అలా చేస్తుందా లేదా మనకు తెలియదు, చెయ్యాలి.
ఎవరికి న్యాయం జరగల వెస్ట్ బెంగాల్. ఆ న్యాయం అనేది జరగాలి. సో రాబోయే కాలంలో వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఏం డెవలప్మెంట్ చేస్తుందో అది చూద్దాం. అస్సాంలోనైతే ఆ కన్ఫ్యూజన్ ఏం లేదు. హిమంత బిశ్వ శర్మ ఆల్రెడీ తన మోడల్ని చూపెట్టాడు, కానీ వెళ్తున్నాడు. ఇక కేరళలో సేమ్ అదే అపీజ్మెంట్, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ని కాంగ్రెస్ చేస్తుంది. అది దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పుదుచ్చేరి ఓకే. ఇక తమిళనాడు విషయానికి వస్తే మరి ఈ విజయ్ జోసెఫ్కి మెజారిటీ రాలేదు. తాను అటు డిఎంకే హెల్ప్ అన్న తీసుకోవాలి, లేకుంటే ఏడిఎంకే హెల్ప్ అన్న తీసుకోవాలి. తాను ఎవరి పక్షాన వెళ్తాడు? బీజేపీతో తాను కూడనని చెప్పినప్పుడు వార్తలు వచ్చాయి. మరి తెలియదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది కాబట్టి ఏఐడిఎంకే బీజేపీతో కలిస్తే తనకు లాభం ఉంటుంది కాబట్టి బీజేపీ వైపు వెళ్తాడా, లేదంటే బీజేపీని వద్దనుకొని తాను ఒక క్రిస్టియన్ అనుకుంటా, క్రిస్టియన్ కాబట్టి డిఎంకేకి వీళ్ళందరికీ క్రిస్టియన్ ముస్లిం కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో వెళ్తాడా, అది మనం చూడాలి, ఎదురు చూడాలి. సో చూద్దామండి ఏం జరగబోతుందో. డెవలప్మెంట్ జరుగుతుందా, లేకుంటే మళ్ళీ అపీజ్మెంట్లు చేస్తారా ఈ తమిళనాడులో మనకు తెలియదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రేక్షకులందరూ మన ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని మాకు తప్పనిసరిగా తెలియజేయండి. నమస్తే.